వెల్కమ్ టు ది లియో. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఎప్పటికే ఆ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ఆంజనేయుల్ని, అలాగే విజయవాడ కమిషనర్గా ఉన్నటువంటి కాంతి రాణాను కూడా తప్పించడం జరిగింది, మనందరికీ తెలుసు. అయితే వాళ్ళ ప్లేసులో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండేవాళ్ళు ఎవరైనా వస్తారేమోనని చెప్పి ఆశపడ్డారు, కానీ వాళ్ళ ఆశలన్నీ కూడా అడే ఆశలుగా మారాయి. ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆ కుమార్ విశ్వజిత్ని అయితే నియమించడం జరిగింది, అలాగే విజయవాడ కమిషనర్గానైతే రామకృష్ణ అయితే నియమించడం జరిగింది. వీరిద్దరూ కూడా నీతి నిజాయితీగా పనిచేసే అధికారులుగా పేరున్నటువంటి వ్యక్తులు. ఇక కుమార్ విశ్వజిత్ని కానీ మనం ఒకసారి తీసుకుంటే విధి చూడండి, జగన్మోహన్ రెడ్డి దరిద్రం ఎలా ఉందంటే 2020లో ఏసీబీ డైరెక్టర్గా ఉన్నటువంటి ఈ కుమార్ విశ్వజిత్ను జగన్మోహన్ రెడ్డి వద్దని పక్కన పెట్టాడు. ఆయన పనితీరు నాకు నచ్చలేదు, నేను చెప్పినట్టుగా ఆయన వినటం లేదని చెప్పి ఆ రోజు పవర్ ఉంది కాబట్టి ఏం చేశారంటే ఈ కుమార్ విశ్వజిత్ని తీసి పక్కన పెట్టి వెంటనే పోస్టింగ్ కూడా ఇవ్వాలి. అప్పుడు ఆయన ప్లేస్లో ఎవరిని పెట్టారంటే ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా బదిలీ అయినటువంటి ఆంజనేయుల్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏసీబీ డైరెక్టర్గా తెచ్చుకున్నాడు. అంటే కుమార్ విశ్వజిత్ని పక్కన పెట్టి ఏసీబీ డైరెక్టర్గా ఆంజనేయులు తెచ్చుకున్నాడు. తరువాతి కాలంలో అదే ఆంజనేయుల్ని తీసుకొచ్చి నిఘా విభాగంలో పెట్టుకున్నాడు అనుకోండి, అది వేరే విషయం. ఆ రోజు వద్దని పక్కన పెట్టారు, బాగుంది. కానీ ఇప్పుడు ఏం జరిగింది, ఎవరినైతే జగన్మోహన్ రెడ్డి వద్దని పక్కన పెట్టాడు, ఆ రోజు ఏసీపీకే వద్దంటే ఇప్పుడు ఏకంగా నిఘా విభాగానికే అధిపతి అయ్యాడు. దరిద్రం చూడండి. అప్పుడు ఆయన ప్లేస్లో వచ్చినటువంటి ఆంజనేయుల్ని ఈరోజు ఆంజనేయుల్ని తప్పించి మళ్ళీ విశ్వజిత్ వచ్చాడు. అంటే చెల్లుకు చెల్లు. ఆ రోజు విశ్వజిత్ తప్పుకుంటే ఆంజనేయులు వచ్చాడు ఏసీబీలో, ఇప్పుడు ఇక్కడ ఆంజనేయులు తప్పుకుంటే మళ్ళీ విశ్వజిత్ వచ్చాడు నిఘా విభాగంలో. అంటే విధి చూడండి ఎలాంటిదో. ఎన్నికల సమయంలో నిఘా విభాగం అనేది చాలా కీలకమైనటువంటి విభాగం. జగన్మోహన్ రెడ్డికి అన్ని సమాచారాలు ఇచ్చేది కూడా ఆ విభాగమే. దాన్ని బట్టే వాళ్ళ వ్యూహాలు, ప్రతి వ్యూహాలు అన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు అలాంటి విభాగాధిపతికి స్ట్రిక్ట్గా వ్యవహరించేటువంటి కుమార్ విశ్వజిత్ లాంటి వాళ్ళు రావటం జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని అంశం. ఇంకో అంశం ఏంటంటే ఆ రోజు ఏసీబీ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి అబ్బాయి అసలు నాకు ఆ అధికారే వద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టాడు. ఇప్పుడు పక్కన పెట్టగలడా? మరి ఇప్పుడు నిఘా విభాగానికి అధిపతిగా ఉన్నాడు, మరి జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టగలడా అంటే పెట్టలేడు. ఆ రోజు ఏసీబీలో కూడా తన కోసం పనిచేసి ఆంజనేయులు తెచ్చుకున్నాడు. ఏసీబీలో పనితనం చూసి తనకు అనుకూలంగా పనిచేస్తున్నాడని చెప్పి తీసుకొచ్చి నిఘా విభాగంలో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ తంతే వెళ్ళి ఎక్కడికో పడిన పరిస్థితి. సో ఇది ఇక రామకృష్ణ 2001కి చెందినటువంటి ఐపీఎస్ బ్యాచ్కి చెందినటువంటి వ్యక్తి. గతంలో కూడా కడప, చిత్తూరు, గుంటూరు లాంటి ప్రాంతాల్లో పనిచేశాడు. చిత్తూరులో ఎస్పీగా పనిచేసిన సమయంలో ఏదైతే ఎర్రచందనం స్మగ్లర్లు ఉంటారో వాళ్ళ మీద కొద్దిగా ఉక్కుపాదం మోపినటువంటి వ్యక్తి. కీలకమైనట్టు అనేక విభాగాలు కూడా నిర్వహించారు. ప్రస్తుతం ఇప్పుడు రామకృష్ణ ఏసీబీ డైరెక్టర్గా ఉన్నాడు. ప్రస్తుతం ఒకప్పుడు ఇదే ఏసీబీ డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే కుమార్ విశ్వజిత్ ఉన్నాడు. సో ఇప్పుడు వీరిద్దరు, కుమార్ విశ్వజిత్ వచ్చేసి 94కి చెందినటువంటి ఆఫీసర్, 94 బ్యాచ్కి చెందినటువంటి ఆఫీసరు. గతంలో అనేక విభాగాల్లో పనిచేశారు. విచిత్రం ఏంటంటే 2019 సమయంలో కూడా ఇదే కుమార్ విశ్వజిత్ నిఘా విభాగానికి అధిపతిగా పనిచేశాడు. అప్పుడు కూడా వైసీపీ ఆరోపణలు చేసింది. అప్పుడు ప్రతిపక్షం ఉంది వైసీపీ. ఏమని ఆరోపణలు చేసిందంటే నిఘా విభాగాధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, మార్చాలి అంటే అప్పుడు ఎన్నికల సంఘం నిఘా విభాగాధిపతిగా ఉన్నటువంటి వ్యక్తిని మార్చి ఆ ప్లేస్లో ఎవరిని పెట్టింది, కుమార్ విశ్వజిత్ని పెట్టింది. మళ్ళీ సరిగ్గా 5 ఏళ్ల తర్వాత 24 ఎన్నికల సమయంలో ఇప్పుడు ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. ఇప్పుడు నిఘా విభాగాధిపతిని మార్చాలని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తే మళ్ళీ ఎవరిని పెట్టాయి, మళ్ళీ విశ్వజిత్నే పెట్టాయి. అంటే 2019లోనూ నిఘా విభాగంగా పనిచేసింది ఇదే విశ్వజిత్తు, 2024 ఎన్నికల సమయంలో కూడా పనిచేస్తుంది అదే విశ్వజిత్తు. వాస్తవానికి ఏంటంటే ఆయన వివాద రహితుడుగాను, ముక్కు సూటిగాను వెళ్ళే వ్యక్తి, ఎవరి ఒత్తిడికి తలొగ్గే వ్యక్తి కాదు. అసలు ఏసీబీలో 2020లో పనిచేసినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒత్తిడికి కానీ ఇతర నాయకులు ఒత్తిడికి కానీ తొలగలేదనే కదా ఆయన తీసి పక్కన పెట్టారు. అప్పుడు వెంటనే పోస్టింగ్ కూడా వెళ్ళి డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయమని ఆదేశించారు. అలాంటి వ్యక్తి ఈరోజు ఏకంగా ఆ నిఘా విభాగానికైతే డీజీపీగా మారారు. ప్రస్తుతానికైతే రైల్వే విభాగంలో ఉన్నటువంటి ఈ వ్యక్తిని అయితే నియమించడం జరిగింది. చూద్దాం దీనికి సంబంధించి వచ్చినటువంటి నోట్ ఏంటో చూద్దాం. సో కొత్త వారు వచ్చారు. నిఘా విభాగాధిపతిగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సిపిగా పిహెచ్డి రామకృష్ణ. నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం వ్యవహరించే అధికారులుగా గుర్తింపు. సో ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా
పిహెచ్డి రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. వీరు తక్షణమే బాధ్యతల్లో చేరాలని ఆదేశించింది. విధుల్లో చేరినట్లుగా కంప్లైంట్స్ రిపోర్టును గురువారం ఉదయం 11 గంటల్లోగా పంపించాలని కోరింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ బుధవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. వైకాపాతో అంటకాగుతూ 5 ఏళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకొస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేసిన ఫిర్యాదుల ఆధారంగా నిఘా విభాగాధిపతిగా ఉన్నటువంటి ఆంజనేయుల్ని అలాగే విజయవాడ కమిషనర్గా ఉన్నటువంటి కాంతి రాణాను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. వాళ్ళ స్థానంలోనే ఇప్పుడు కుమార్ విశ్వజిత్తు అలాగే రామకృష్ణులు అయితే రావడం జరిగింది. సో విమర్శలకు తావివ్వని విశ్వజిత్తు ఈయన 94 బ్యాచ్కు చెందినటువంటి ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం రైల్వే విభాగంలో అదనపు డీజీపీ హోదాలో అయితే ఆయన పనిచేస్తున్నాడు. ఎక్కడా కూడా విమర్శలకు ఆస్కారం ఇవ్వకుండా నిబంధనల ప్రకారం పనిచేస్తారనే పేరుంది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ ఈఎన్ఏ నిఘా విభాగాధిపతిగా నియమించింది. ఆ తర్వాత వైకాపా అధికారంలోకి వచ్చాక కూడా ఒక 4-5 నెలలు కొనసాగించింది. కానీ అప్పుడు తనకు అనుకూలంగా ఉండేవాళ్ళు కావాలి, ఈ కుమార్ విశ్వజిత్తు ఎవరు ఒత్తిళ్ళకి తొలగొట్టలేదని ఒక ఉద్దేశంతో ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈయనైతే మార్చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగిన ఘటన మొత్తం కూడా నేను చెప్పాను. ఆ తర్వాత ఇదే కుమార్ విశ్వజిత్తు ఏసీబీ డైరెక్టర్గా ఉన్న సమయంలో 2020లో అప్పుడు కూడా వైసీపీ ఒత్తిళ్లకు తలగొట్టలేదని చెప్పి ఏం చేశాడంటే ఈయన ఏసీబీ డైరెక్టర్గా కూడా మార్చాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆదేశించాడు. అంటే అప్పటికే నిఘా విభాగాధిపతిగా ఉన్నటువంటి ఈయన్ని తర్వాత ఏసీబీ డైరెక్టర్ చేస్తే దానిలో కూడా ఉండనివ్వాలి, దాంట్లో కూడా మార్చేయాలని చెప్పి తర్వాత వేరు ఆటికి మార్చేశారు. తర్వాత ఆయన పూర్తిగా ఆ రైల్వేలో అదనపు డీజీపీ హోదాలో ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు దరిద్రం ఏంటంటే ఎవరినైతే నాడు నిఘా విభాగాధిపతిగా ఉంచకుండా జగన్మోహన్ రెడ్డి తప్పించాడో, ఎవరినైతే ఏసీబీ డైరెక్టర్గా ఉంచకుండా జగన్మోహన్ రెడ్డి తప్పించాడో వాళ్ళే ఈరోజు తిరిగి నిఘా విభాగాధిపతిగా వచ్చాడు. ఇదే నిఘా విభాగాధిపతిగా ఉన్నటువంటి ఈయన్ని తొలగించింది జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ తిరిగి వచ్చి అక్కడే కూర్చున్నాడు. చూడండి విధి చూడండి. పైగా ఆయన్ని జగన్మోహన్ రెడ్డికి పనితీరు నచ్చలేదని చెప్పిన వ్యక్తే ఈరోజు నిఘా విభాగాధిపతిగా రావటం, ఎవరినైతే కావాలి అని చెప్పి ఏరు కోరి తెచ్చి ఆంజనేయులను అక్కడ పెట్టుకున్నాడో ఇప్పుడు ఆయన్నే పీకి పక్కన పెట్టడం, ఆయన ప్లేస్లోనే తిరిగి ఈయన రావటం. ఏసీబీ డైరెక్టర్గా కూడా ఈయన తప్పించిన తర్వాత పెట్టింది ఎవరిని? ఆంజనేయులనే పెట్టారు. ఇప్పుడు ఏం చేశాడు? నిఘా విభాగాధిపతిగా ఆంజనేయులు తప్పించి ఈయన వచ్చాడు. అంటే విధి అనేది ఎంత ఇదిగా ఉంటుందనేది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి నాకు వద్దు అనుకున్న అధికారులే ఈరోజు గద్దెనెక్కి కూర్చున్న పరిస్థితి. అత్యంత కీలకమైనటువంటి నిఘా విభాగాధిపతికి ఈరోజు కుమార్ విశ్వజిత్ అయితే చీఫ్గా నియమించడం జరిగింది. వాస్తవానికి ఈయన ఉన్నంతకాలం కూడా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతాయనే నమ్మకం ఉంటుంది. ఒకటి ఎన్నికల కమిషనర్ 2 సార్లు నియమించిందంటే ఆయన క్రెడిబిలిటీ అంటే మనం అర్థం చేసుకోవాలి. ఎన్నికల కమిషన్ ఎవరికి ప్రాధాన్యత ఇస్తుంది? ప్రధానంగా వివాద రహితులుగా ఉన్నవారికి ప్రధానంగా ప్రాధాన్యత ఇస్తుంది. అలాంటి వ్యక్తి కాబట్టి 2019లోనూ చీఫ్గా ఆయనే నియమించింది, 2024 ఎన్నికల సమయంలో కూడా చీఫ్గా ఆయనే నియమించింది. తర్వాత రేపొద్దున వచ్చిన ప్రభుత్వాలు కొనసాగిస్తాయా లేదా అనేది పక్కన పెడితే ఆ వ్యక్తికి రామకృష్ణ, ఈయన కూడా నేను ఇందాకే చెప్పినట్టు 2001 బ్యాచ్కి చెందినటువంటి ఐపీఎస్ అధికారి, నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేస్తారు. గతంలో గుంటూరు, కడప, చిత్తూరు లాంటి ప్రాంతాల్లో ఎస్పీలుగా పనిచేసిన సమయంలో కూడా కొన్ని కీలకమైన కేసులను ఛేదించిన అనుభవం ఉంది. ఇప్పటి వరకు ఒక వ్యక్తికి కొమ్ము కాస్తారనే ఆరోపణ ఇప్పటి వరకు అయితే లేదు. ఇక ఎర్రచందనం స్మగ్లర్ల మీద అయితే కొంత ఉక్కుపాదం మోపాడని చెప్పొచ్చు చిత్తూరు ఎస్పీగా పనిచేసిన సమయంలో. సో కీలకంగా వ్యవహరించారు, కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. సో ఇప్పుడు వీరిద్దరూ కీలకమైన పోస్టులు అయితే నియమించబడ్డారు. ఒక రకంగా మూలిగే నక్క మీద తాటిపండు పడింది అంటే అంతకంటే పెద్దదే చెప్పాలి. అసలు ఉన్న వాళ్ళని పీకేయడమే మూలిగే నక్క మీద తాటిపండు పట్టడం అయితే ఆ పీకేసింది జగన్మోహన్ రెడ్డి వద్దు అనుకున్న వాళ్ళు తిరిగి వచ్చి ఆ ప్లేసులో కూర్చోవడం అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని అంశంగా చెప్పొచ్చు. ఇక మిగిలింది కేవలం 2 అధికారులే. ఇప్పటి వరకు దాదాపుగా కీలక అధికారులు అందరి మీద కూడా ఈసీ వేటు వేసిందనే చెప్పుకోవచ్చు, 1 మినహాయించి. కానీ 2 కీలకమైన పదవులు ఇంకా అలాగే పెండింగ్లో ఉండిపోయాయి. ఒకటి సిఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి, 2 డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి. వీరిద్దరి మీద వేటు వేస్తేనే పూర్తి స్థాయి ప్రక్షాళన జరిగినట్టుగా అవుతుంది. కింది స్థాయిలో ఎంత మార్చినప్పటికీ కూడా పైన కీలకమైన వ్యక్తులుగా ఉన్నటువంటి డీజీపీ అలాగే సిఎస్లను కనుక మార్చకపోతే వారి ప్రభావం ఖచ్చితంగా కింది స్థాయి వరకు కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పటికే టీడీపీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, ఈ కూటమి ప్రధానంగా ఫిర్యాదు చేసింది ఎవరి మీద అంటే అటు డీజీపీ మీద, ఇటు సిఎస్ మీద, తరువాతే ఎవరి మీద అయినా సరే. ఇప్పటికే 6 మంది ఐపీఎస్లని, 3 ఐఏఎస్లని మార్చారు. ఆ తరువాత సిట్ అధికారిగా ఉన్నటువంటి ఒక అధికారిని మార్చారు. ఇప్పుడు తాజాగా 2 ఐపీఎస్లను మార్చారు. ఇక మిగిలింది ఎవరైనా
అంటే పోలీస్ శాఖలోకి సంబంధించి ఆ డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి మిగిలితే ఇక కీలకమైనటువంటి సీఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి మిగిలారు. వీరిద్దరి మీద కూడా బదిలీ వేటు వేయాలని చెప్పి ఇప్పుడు అందరూ కోరుకునే పరిస్థితి. ప్రతిపక్షాలు కూడా వీరి మీద బదిలీ వేటు వేయాలని కోరుతున్నాయి. ఒకవేళ ఇది కన్నా జరగకపోతే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతాయనే నమ్మకం మళ్ళీ ఉండదు. ఇప్పుడు వాస్తవానికి వారిని ఎందుకు బదిలీ చేయాలంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాసే అధికారులను తప్పించకపోతే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవు అనేది ప్రధాన వాదన. మరి వాళ్ళు అలాగే పెట్టుకుంటే ఎన్నికలు ఎలా జరుగుతాయి? ప్రజలు స్వేచ్ఛగా ఓటేసే అవకాశం ఉంటుందంటే ప్రలోభాలకో భయభ్రాంతులకో గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వారిద్దరిని కూడా మార్చాలని చెప్పి ఇప్పటికీ ఆ ప్రతిపక్షాలు కానివ్వండి ప్రజలు కానివ్వండి చాలా బలంగా అయితే కోరుకుంటున్నారు. మరి చూద్దాం వారిద్దరి మీద కూడా ఎన్నికల కమిషన్ వేటు వేస్తుందా లేదా ఎన్నికల వరకు అటు సీఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డిని లేదా ఆ డీజీపీని కొనసాగిస్తుందా అనేది వేచి చూద్దాం.